తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ల వివాదంలో సినిమాల్లో నటించే ఆడవారిని లాగడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు యాక్టర్ ప్రకాష్ రాజ్. సినీ హీరోయిన్లపై కొండా సురేఖ కామెంట్స్ ను ఆయన ఖండించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్నచూపు ఎందుకంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కేటీఆర్ల వివాదంలో సినిమాల్లో నటించే ఆడవారిని లాగడంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు నటుడు ప్రకాష్ రాజ్. సినీ హీరోయిన్లపై కొండా సురేఖ కామెంట్స్ ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్నచూపు ఎందుకంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ని కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రకాష్ రాజ్ చేసినటువంటి ట్వీట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజు మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ పైన ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి కొంత విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్ ఆయన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఏంటి సినిమాల రాజకీయాలంటూ, సినీ నటులు అంటే ఆ విధంగా ఉంటారా అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు కొంత చర్చనీయం అవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా వాళ్ళంటేనే డ్రగ్స్, రేవ్ పార్టీలు, ఇంకా వివాదాస్పద అంశాలు ఇవన్నీ వీళ్ళకే ఉంటాయా అన్నట్టుగా కామెంట్స్ వచ్చినట్టుగా ఉండటంతో ప్రకాష్ రాజ్ ఈ విధంగా స్పందించడం జరిగింది. ఏదైనా సరే మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడాలి. అవతల వ్యక్తి యొక్క ఎవరైనా సరే సినీ సెలబ్రిటీకి సంబంధించి తెలుసుకొని కూడా మాట్లాడాలన్నట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో కూడా కొంత సంచలనం మీద అవుతుందని చెప్పవచ్చు. దీనిపైన ఇంకా చాలా మంది కూడా స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు కొండా సురేఖ చేసినటువంటి ఏదైతే కామెంట్ ఉందో అది ఇటు సమంత, నాగ చైతన్యకైనా కూడా అది ఇండస్ట్రీకి సంబంధించి. ఎందుకంటే చాలా మంది సినీ హీరోయిన్స్ అందరూ కూడా రేవ్ పార్టీలో డ్రగ్స్ అలవాటు పడి వారి తమ కెరియర్ నాశనం చేసుకున్నారట్టుగా ఏదైతే కామెంట్ ఉన్నాయో అవి సినీ ఇండస్ట్రీకి మాత్రం కొంత అసంతృప్తి అయితే కలుగుతుంది. కొంత బాధ కూడా వాళ్ళకి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున నటుడు అయినటువంటి ప్రకాష్ రాజ్ మాత్రం దీనిపైన ముందుగానే స్పందించడం జరిగింది. మరి మూవీ ఆర్ట్ అసోసియేషన్ నుంచి కూడా దీనిపైన ఒక స్పందన కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఏదేమైనా కూడా అంటే ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా చేయకూడదనేసి అయితే ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వినపడుతుంది.